చేస్తానే నిన్ను. నా బర్త్డే రానంటే అప్పుడే వచ్చేసిందా? నేను చూడకుండా ఉండలేకపోతే కుమారి, అందుకే వచ్చేసి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సడన్ గా ఏంటి కాలేజ్ దగ్గరకు వచ్చింది? దగ్గరికి రావా? వద్దు, ఎవరైనా చూస్తారంటాను కదా. మన మామూలుగా కలిసి దగ్గరికి పోతాం కదా. సరిపదా. సుధా, మన కుమారికి బస్ స్టాప్ లో ఒక గిఫ్ట్ ఇచ్చా కదా, వానికి కుమారికి మధ్యలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు తెలియదు వాసు. వాసు ఏం చేస్తాడు? నీకెవరు పిచ్చా? నిజం చెప్పకపోతే నిజంగా చేతులు కోసేసుకుంటా చెప్తాను. వద్దు వాసు, నాకు నిజంగానే వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతా ఉండదని నాకు డౌట్ ఉంది వాసు. ఆ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను కదా పాప. ఒక రోజు నీకు బాక్స్ ఇస్తే కదా, ఆ రోజు కుమారి బస్ స్టాప్ వరకు వచ్చి హెల్త్ బాలేదని చెప్పి ఇంటికి వెళ్ళింది. కానీ ఆ పాప ఇంటికి పోలేదు వాసు. నేను బస్ లో వస్తా అంటే వాడు ఆ పాప కార్లో కూర్చొని మాట్లాడతానని నేను చూస్తాను. ఆ విషయం నవీన్ అన్నప్పుడు తెలిసిపోయింది. అందుకే కాలేజ్ లో గోడ మీద కుమారి గురించి చెడ్డగా రాసింది. ఆ పాప నవీన్ అన్న కూడా లవ్ చేసి వదిలేసింది వాసు. మళ్ళా కుమారిని అడగద్దు వాసు, తిడుతుంది నన్ను. కుమారి నేను చెప్పేది విను కుమారి. ఏంటి చెప్పు? నా మొహం చూస్తే అసహ్యం అవుతుందా? నా వెంకాల పడి నీ వాళ్ళంతా నాకించుకుంటే కదే, అప్పుడు అనిపించలేదు అసహ్యం. చేసినాక చేసి పెద్ద బతి పట్టలా మాట్లాడతాను. ఇప్పుడు తప్పంతా నాదే అంటావా? సరే పోనీ, సారీ. ఇంక విడిపోదాం. ఇప్పుడు నీకు నువ్వెవరు, నేనెవరు? నువ్వు